చిత్తూరు జిల్లా పుల్చెల మండలంలో పంటలపై ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మండలంలోని దేవలంపేట పంచాయతీలో బుధవారం రాత్రి మామిడి, రాగి, అరటి, అలసంద, జొన్న పంటలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేయడంతో అపార నష్టం వాటిల్లినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు దేవలంపేట పంచాయతీ దిగువమూర్తివారిపల్లి వద్దకు చేరుకుంది. గ్రామంలోని రెడ్డి ప్రసాద్, శివయ్య, అమర, శంకర్, వెంకటరామకి చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఒంటరి ఏనుగు విరిచేసింది. రాగి, అలసంద, అరటి పంటలను ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు జొన్న పంటను తినేసింది. వ్యవసాయ పైపులను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి తిరుగుముఖం పట్టిన ఒంటరి ఏనుగు మార్గంలోని పలువురు రైతుల మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అడవిలోకి చేరుకుంది. గురువారం పగలంతా అడవిలోని సూరప్ప చెరువు వద్ద ఒంటరి ఏనుగు తిష్టవేసినట్లు స్థానికులు తెలిపారు. ఒంటరి ఏనుగు దాడిలో ధ్వంసమైన పంటలను FVO మధు పరిశీలించారు. ఈ ఒంటరి ఏనుగు దూర ప్రాంతాలకు తరమాలని, లేదంటే వ్యవసాయం చేయాలంటేనే తిరని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.